రెండో అంశం మాట్లాడదాం పోసాని గారు. 2018-19 మార్చి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 2,57,612 కోట్లు. ఇది నేను చెప్తున్న అంశం కాదు సార్, కాగ్ రిపోర్ట్. 14,000 కోట్ల అప్పులు మినహాయించి చూసినా సరే 22-23 బడ్జెట్లో చేసిన అప్పులు 4,23,942 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వం అంటే 1,66,330 కోట్లు మాత్రమే. ఇక మిగతా ఈ కార్పొరేషన్ నుంచి ఇవన్నీ తీసుకుంటే అన్నీ కలిపి కూడా 5 లక్షల లోపు కోట్లు మాత్రమే అప్పు అయితే దాన్ని 10 లక్షల కోట్లు అని విపరీతంగా ప్రచారం చేస్తూ వస్తుంది ఈనాడు, అలాగే టీడీపీ అనుబంధ మీడియా. దీని ఏ రకంగా చూడాలి? ఇది నేను చెప్పిన లెక్క కాదు సార్, కాగ్ రిపోర్ట్నే నేను రిపీట్ చేస్తూ మాట్లాడుతాను. అరే ఇంకా మనం రామోజీరావుని క్వశ్చన్ చేయక్కర్లా. ఇక ఆ మీడియా ఉంది కదా, 2-3 మీడియాలు మనం చెప్పక్కర్లా. ఎందుకంటే రామోజీరావు అనేవాడు ఎంత ఎదవో మనం చెప్పక్కర్లా. ఇప్పుడు ప్రజల డబ్బులే కాకుండా జేజే రెడ్డి గారు అని ఒక అతను ఉన్నాడు. అతను ఢిల్లీలో ఉంటే ఇతను ఉద్యోగం కోసం వెళ్ళాడు. రామోజీరావు వెళ్ళి జేజే రెడ్డి కాళ్ళ దగ్గరే కూర్చుంటాడు, కాళ్ళు నొక్కుతూ ఆ పని చేసుకుంటూ ఆయనకు టైం మిషన్ కొనిపెట్టాడు. ఆ మాట ఈ మాట చెప్పి జేజే రెడ్డి గారు కొంచెం మార్గదర్శి మనం ఆడ పెడితే బాగుంటుంది, డబ్బులు ఇవ్వరా అంటే ఆయన పాపం వీడిని ముసలోడిని నమ్మి, అప్పుడులో కుర్రాడు కదా వీడు, డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులు డబ్బులు పోజేసి మార్గదర్శి పెట్టి చివరికి జేజే రెడ్డి కొడుకునే తుపాకీతో చంపపోయాడు ఏదో రామోజీరావు. ఇక రామోజీరావు గురించి, నిజాయితీ గురించి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి చెప్పు? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? వీడికి ఏంటంటే ఒక కమ్మ పిచ్చి, ఒక దురద. వీడికి కమ్మ పిచ్చి ఉంది కదా, బాగా దురద. బట్ వీడి కమ్మోడు కాదు, వీడు హానెస్ట్ కమ్మోడే కాదు మా రామోజీరావు. నేను కమ్మోడ్నే, ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ, స్టిల్ ఐఎమ్ టెల్లింగ్. వాడు ఎదవాడు, కమ్మోడు కాదు. కమ్మోడు అంటే మా కమ్మ కులంలో ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ లాంటి నిజాయితీపరుడు, అతను సెసల కమ్మోడు. ది గ్రేట్ జాగర్లపూడి కృష్ణమ్మ చౌదరి విద్యావేత్త, గుంటూరు జిల్లాలో మరో జిల్లాలో జేకేసీ కాలేజీ పెద్ద తన సొంత డబ్బులతో కాలేజీలు పెట్టి ఎంతోమంది నాలాంటి వాళ్ళు చదివించాడు డబ్బులు తీసుకోకుండా. వాళ్ళు హానెస్ట్ కమ్మాస్ అంటే, కమ్మాళ్లలో గౌరవంగా బతికేదంటే అలాంటి వాళ్ళు. ఇలాంటి లఫుట్ కాడా వీడు ఆ పేరు పెట్టుకుంటాడు అంతే. వీడు ఏమంటారంటే మ్యాస్కరేడ్ అంటారు, అంటే మేక వన్న పులి. వీడు ఎట చేస్తాడో తెలియదు కానీ నాకు, నలుగురుగోని మోయటాలు రాడు, అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు జగన్ మీద. ఎందుకంటే వీడి కొడుకే చెప్పాడు వీడు ఎదవని. నువ్వెందుకు నమ్ముతావు హరి? ఇంకా ప్రజలు ఎందుకు నమ్ముతారు? రామోజీరావు కొడుకు పబ్లిక్ వచ్చి నేను ఈ ఎదవ కడుపులో పుట్టాను, నేను రామోజీరావు కొడుకును కాదు, వాడు ఎదవ, పొరపాటు నా కడుపులో పుట్టా, నేను సిగ్గుపడుతున్నా రామోజీరావు గారికి నేను కొడుకైనందుకు అని కన్న కొడుకే చెప్పాడు కదా. ఇంకా నువ్వేం చెప్తావు? ఇంకా అంతకంటే ఇది ఎదవని. వీడు ఎదవ ఏంటంటే కేవలం జగను దింపేయాలి, లేదా ఏమన్నా చేయాలి. ఏమన్నా చేయగలరు. రామోజీరావు అనేవాడు ఓ మనిషిని చంపగలడు, మళ్ళా పద్మవిభూషణ్ ఇంకో భూషణం కూడా తీసుకోగలడు. వీడి పద్మవిభూషణం రాలేదు, ఫస్ట్లో కేసులు వచ్చి తీసి పారేశారు, మళ్ళీ చంద్రబాబు రాగానే మళ్ళీ పద్మవిభూషణ్ తీసుకున్నాడు. వీళ్ళలో ఏ క్రెడిబిలిటీ ఉందని వీడికి పద్మవిభూషణ్ ఇవ్వాలి? ఎన్ని మోసాలు ఉన్నాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే భారతరత్న ఎన్టీ రామారావు గారికి చెప్పాలి ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలి కదా, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే. ఎన్టీ రామారావుకి ఎందుకు కాదు? భారతరత్న కావాలంటే రామోజీరావు తీసుకుంటాడు, రామారావుకి ఎందుకు ఇస్తాడు? భారతరత్న అతనికి ఇష్టం, అది కూడా ఇవ్వచ్చు. చెప్పలేదు ఆశ్చర్యం, మనం ఆశ్చర్యపడక్కలేదు. ఎందుకంటే వీడు నిన్న జగన్ పేరు రాశాడు, ఏది ప్రజా రాజ్యాంగం, దాని తొంగలో దొక్కి ప్రజాస్వామ్య ప్రమాణాలకి ఈయన ఏదో చేసేసా, గోతులు పెట్టేశాడంట వీరు జగన్మోహన్ రెడ్డి. నేను అంటాను మా ముసలోడిని, ఒరే ముసలోడా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 23 ఎమ్మెల్యేలని కోట్లు డబ్బులు పెట్టి చంద్రబాబు నాయుడు కొనేసుకున్నాడు కదా, వాళ్ళలో 4 మంత్రులు చేశారు కదా, అప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకున్నావురా? మొలకాయలో పెట్టుకున్నావా రామోజీరావు? పేపర్లో రాయలేదు వాడు ఎదవని?
మరి రాయలేదే. రంగా గారిని, గ్రేట్ రంగా గారిని, కాపుల ఆశాదైవం అలాంటి వాడిని చంపించాడు, అది రాయలేదే. నువ్వు రాయవురా, నీకు వాడు ఫ్రెండు. మీ ఇద్దరు కలిపి ఆంధ్రప్రదేశ్ దోచుకుందామని చెప్పి ఈ జగన్ అడ్డం వస్తున్నాడని చెప్పేసి జగన్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తారు మీరు, డౌట్ లేదు. నేను అదే చెప్తున్నాను. వాడేమో అన్ని మోసాలు చేసి జడ్ కేటగిరీ పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకే జడ్ కేటగిరీ చెప్పండి మీరు, ఎందుకు కావాలి? ఎందుకంటే చాలా చాలా పాపాలు చేశాడు. ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి చంపేస్తాడో, అంత దుర్మార్గం నడుస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్లో హరి.